రామంతపూర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శోభాయాత్ర నిర్వహిస్తున్న సందర్భంలో విషాదం నెలకొంది. 5గురు కరెంట్ షాక్ తగిలి చనిపోవడం జరిగింది. మరొక 4గురు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం రాత్రి ప్రత్యక్ష సాక్షులు ఈ ఘటన చూసిన వారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగిందండి అసలు రాత్రి? ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రాత్రి నిన్న సాయంత్రం వీళ్ళు శోభయాత్ర స్టార్ట్ చేశారు. యాదవ్ సంఘం నుంచి వెళ్ళి మళ్ళీ రిటర్న్లో మీరు ఇక్కడ చూస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఆ జీప్ దగ్గర వరకు జీప్ లాగేది. జీప్ ఎందుకు ఆగిపోయింది కదా, దగ్గరే ఒక 200 గజాల్లో ఉంది కాబట్టి దాన్ని తోయుదామంటని తోస్తున్నారు. అంతే తోస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చిన టైంలో పైనుంచి కేబుల్ వైరు, హై టెన్షన్ వైర్ దానికి తగిలినట్టుంది. తగిలి ఒక్కటేసారి వీళ్ళు తోస్తున్నారు. సైడ్లో ఇటు సైడ్ అటు సైడ్ ముందు సైడ్ నుంచి లాగుతున్నారు కదా. ఈ ఐరన్ రాడ్లను పట్టుకున్నారు కదా, వాటికి ఉన్న రథానికి ఉన్నటువంటివి పైనుంచి ఆ షాక్కు ఒక్కటేసారి హెవీ హై టెన్షన్ వైర్కు ఆ షాక్లో వాళ్ళు చుట్టూ ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళు దాన్ని ఎఫెక్ట్ తోటి, ఆ హై వోల్టేజ్ ఎఫెక్ట్ తోటి ఒక్కటేసారి కింద పడిపోయింది. ఎంతమంది పడ్డారు? చుట్టూ ఎంతమంది ఉన్నారు? అసలు ఎంతమంది? దాదాపు చుట్టూ ముందలేమో ఆ డోలు కొట్టే వాళ్ళు, కేరళ డప్పు కొడుతున్నారు, అమ్మాయిలు వాళ్ళు కళాకారులు వాళ్ళు ఆడుతున్నారు. వెనక ఇది కొద్దిగా డిస్టెన్స్ దాదాపు ఒక 20 మంది చుట్టుపక్కల ఉండి ఉంటారు. ముందర ఎక్కువ మంది ఉన్నారు. ఇది పట్టుకున్న వాళ్ళకే ఎఫెక్ట్ అయింది. పట్టుకున్న వాళ్ళకే పైన కూడా ఉన్నారు, పూజారి ఉన్నారు. మరి వాళ్ళు ఆ టైంలో వాళ్ళు ఎర్తింగ్ కాదేదో టైర్లు రబ్బర్ ఉన్నందుకు ఏమో తెలియదు. దాని నుంచి వాళ్ళకి ఈ ఎఫెక్ట్ చూసి వాళ్ళు దుంకినందుకు కొంచెం ఎస్కేప్ అయ్యారు. పట్టుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళు ఆ హెవీ వోల్టేజ్కు రాత్రి సిపిఆర్ కూడా చేసినట్టు కదా మీరు? సిపిఆర్ కూడా చేసామండి. మొన్ననే నేను ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళతోటి సమావేశానికి ఢిల్లీ పోయి వచ్చాను. మొన్న 28కు ఢిల్లీలోనే ఉన్నాను. ఆ సిపిఆర్ వీటి గురించే, విపత్తు నివారణ గురించే మాకు ట్రైనింగ్ ఇచ్చారు సేవాభారతి ద్వారా. సో ఇమీడియట్గా నేను కిందికి వచ్చేస్తాము. వాళ్ళు పక్కకుంటే వాళ్ళను కిందికి వర్షం ఉందంటేనే షట్టర్ల కిందికి, ఆ షట్టర్ల కిందికి తీసుకెళ్ళి వాళ్ళను వేరే వాళ్ళు కూడా సిపిఆర్ ఏ విధంగా చేయాలో చేసాము. కానీ అంతవరకు మనకు తెలుసు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ విధంగా జరగడం విషాదకరం. మీరు చెప్తున్నారు, అటువంటి విషాదకరమైనటువంటి సంఘటన జరగకూడదని కోరుకుంటున్నాను. ఏం పేరండి? నా పేరు జగదీష్ కుమార్. మీరు చెప్పండి. మీరు కూడా చాలా మందిని సిపిఆర్ చేసే ప్రయత్నం చేసినాం, కానీ వాళ్ళైతే రెస్పాన్స్ లేదు. చాలా వరకు ఇక్కడ షట్టర్ కింద తీసుకెళ్ళి అంకుల్ చెప్పినట్టు 4-5 మెంబర్స్ అక్కడ ఇక్కడ తీసుకెళ్ళి చేసినాం. మళ్ళీ పోలీస్ కార్ వచ్చింది. పోలీస్ కార్లోనే వాళ్ళని హాస్పిటల్కి తరలించారు. కానీ 1:30 అయింది అప్పటికి టైం. వాళ్ళు పడిపోయింది 1 o'clockకి. ఇంకా ½ అవర్ లేట్ అయింది అప్పటికే. అట్లా వాళ్ళు వర్షం పడుతుంది. పోలీస్ వాళ్ళు ఉన్నారు కానీ అంబులెన్స్కి ఫోన్ చేస్తే మొత్తం బ్లాక్. అక్కడ డీజే ట్రాక్ బ్లాక్, ఇక్కడ కార్ బ్లాక్, ఇంకో సైడు వాళ్ళదే వ్యాన్ ఉండే అది బ్లాక్ చేసారు. వాళ్ళు రావడానికి కుదరలేదు అంబులెన్స్ వాళ్ళు. ఎంతమంది పడిపోయారు? మొత్తం ఉంటారు ఒక 7 to 10 ఉంటారు పడిపోయిన వాళ్ళు. ఒక అన్న మాత్రం నించుండు, అప్పటికి పడిపోయినా సరే అన్న మాత్రం సైడ్కి తీసుకెళ్ళి ఇక్కడ బాగా రుద్ది అన్న లేచిండు. మిగతా వాళ్ళు అయితే నో రెస్పాన్స్. ఎట్లా అసలు మీరు ఏం చూసారు? అసలు వైర్ ఎట్లా తాకింది? వైర్ పడంగానే ఇట్లా పడింది. ఆ వైర్తో పాటు అక్కడనే వెనకాల సిలిండర్ పక్కనే పడ్డది. మిగతా దాని కొన్నాళ్ళు ఉన్న వాళ్ళందరూ కిందికి వెళ్ళిపోయారు. దాని కిందికి వెళ్ళిపోయారు. ముందడ ఉన్న వాళ్ళు డైరెక్ట్ పడేసరికి ఇక్కడంతా వాళ్ళకి దెబ్బ తాకి మొత్తం బ్లీడింగ్ అయింది. ఇక పెద్ద ముందు అసలు ఏం జరిగిందమ్మా? మీరు ప్రత్యక్షంగా చూసినండి. మరి వచ్చింది ఇంతవరకు ఆట ఆడినరు, అందరూ మంచిగా ఎంతో సంతోషంగా చేసుకున్నారు. తర్వాత ముందుకు పోగానే ఆ కరెంట్ షాక్ వచ్చి బరాబర్ చప్పుడు వచ్చేసి నిప్పులు రాలినాయి. అప్పటికప్పుడు పైనుంచి వాళ్ళు దుంకుతున్నారు. కింద పట్టుకున్న వాళ్ళు అందరు కింద పడిపోతున్నారు. టకా కింద పడిపోతున్నారు. నేను అప్పుడే అనుకున్నది కరెంట్ షాక్ వచ్చింది, ఇది అయిందని చెప్పి అప్పుడే అనుకున్నా. ఇక అందరూ రానికే వేరే వెహికల్ రానికే లేట్ కూడా అయిందండి. కొంచెం వాళ్ళని తీసుకెళ్ళకపోవడానికి లేట్ అయింది. ఇంకా తొందరగా ఇమీడియట్గా పోయింటే కూడా అంత ఇది కాకపోయినా ఏమో. పోయిండ్రు, నీళ్లు పోసిండ్రు వాళ్ళ మీద. బిందె తీసుకొని మా దగ్గర బిందె వద్దు, నీళ్లు పోయకూడదు వాళ్ళకు, నీళ్లు పోయకూడదు అంటే నీళ్లు పోసేసింది వాళ్ళకి. నీళ్లు పోసేసినాక చాలా ఇది అయిపోయింది వాళ్ళు. ఎగిరి దుంకేసిండ్రండి కిందికి. వాళ్ళకు అది ఐరన్ లేనట్టున్నది పైన, కిందిది ఐరన్ కదా అంతా. ఐరన్కు అది రాగానే ఐరన్కు షాక్ వచ్చేసింది. అది కరెంటు పాస్ అయిపోయింది, ఐరన్కు షాక్ వచ్చింది. ఎక్కడెక్కడైతే ఐరన్ పట్టుకున్నారో దాన్ని ఇది అయిపోయింది వాళ్ళు. మనం చూస్తున్నాం కదా, పైన ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ వైర్లే ఈ ప్రమాదానికి కారణం అని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
దాదాపు దీన్ని పట్టుకొని వెళ్తున్న 9 మంది కూడా, ఎందుకంటే కొద్ది దూరం వరకు జీప్తో తీసుకొచ్చారు. ముగిసిన తర్వాత ఈ కొద్ది దూరంలోనే ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ ఉన్న యువకులే అందరూ కూడా కలిసి చుట్టూ ఐరన్ రాడ్ పట్టుకొని నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పైన ఉన్నటువంటి వారికి ఏం కాలేదు. పైన ఒక షీట్ ఉంది. ఈ షీట్ ఉన్నందుకు పైన పూజారితో పాటు మరికొంతమంది ఉన్నారు. వారంతా కిందికి దూకేశారు. దీన్ని ఎవరైతే పట్టుకున్నారో ఆ పట్టుకున్న వారికి మాత్రమే షాక్ కొట్టి వాళ్ళు దూరంగా చెల్లాచెదురుగా పడిపోయారు. మొత్తం 5గురు కూడా ఈ దుర్ఘటనలో మృతి చెందడం జరిగింది. మరొక 4గురు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మనం దీన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చినటువంటి జీపుని చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. అదే జీపు, ఏదైతే జీప్ ఉందో ఆ జీప్ ద్వారా శోభాయాత్ర అంతా కూడా తీసుకొని వచ్చారు. ఇక్కడ జీపు మొరాయించడంతో జీప్ పక్కనే పెట్టేసి మనుషులు తీసుకెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 8 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర దాదాపు 12 గంటల వరకు కూడా కొనసాగింది. ఆ కొనసాగిన తర్వాత ఇదే జీప్లో తీసుకొచ్చారు. జీప్ మొరాయించడంతో ఇక్కడ పెట్టేసి మొత్తం యువకులంతా జీప్ ఏదైతే రథం ఉందో ఆ రథాన్ని లాక్కొని వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ప్రమాదం పైన అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో సురేష్, బిగ్ టీవీ, రామంతపూర్ నుండి.